హలో ఆడని చూడ పాపం భార్య లేదు చూడండి ఆడే పెట్టినాను కింద కవర్లో పెట్టినాను చూడండి నువ్వు ఎవరు నవ్వు నవీన్ తీసుకుంటాడు సరే మస్తాను పెడతాడు చెప్పండి దొరబాబు నాకు కొంచెం పక్కకు నా చెప్పండి అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా 10 రోజులకు మించలేదు. కానీ ప్రభుత్వం తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఘనతే గాని బస్టాండ్కి సున్నం కానీ బాత్రూమ్లు క్లీనింగ్ కానీ బస్సు రిపేర్లు కానీ బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ బస్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు, ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మంత్రి వర్యుల్ని మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా 10 రోజులు కూడా మించక ముందే 2 బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్ లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చామో అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. కార్మిక సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తాము. మీరు ఏదైతే 42% ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు నీళ్లు కావచ్చు హోటల్ కావచ్చు కాంట్రాక్టులు తీసుకున్న ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది. వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.